హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేసే వారందరికీ ఈయన పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బిగ్ బుల్గా ప్రసిద్ధి చెందిన మెహతా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అద్భుతంగా వాడుకొని స్టాక్ మార్కెట్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక సంచలనంగా మారారు. ఈయన చేసిన స్టాక్ మార్కెట్ స్కామ్ ఆనాటి వ్యవస్థలోని లోపాలదా తప్పు, లేక హర్షద్ మెహతాదా అని అర్థం చేసుకోవడం చాలా సంక్లిష్టమైనటువంటి పనే. హీరోగా ఎదిగిన వ్యక్తి నెంబర్ 1 విలన్గా అందరికీ అయ్యాడంటే జీవితంలో ఎత్తుపల్లాలు ఎలాగుంటాయో హర్షద్ మెహతా జీవితం ఒక ఉదాహరణ. ఆనాటి ఆయన ఇంటర్వ్యూ ఈనాడు మీకోసం తెలుగులో. క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పుడు మీ లైఫ్ ఎలాగుంది? దీనికి హర్షద్ మెహతా, ఎప్పటిలాగానే ఉంది. చిన్నతనం నుండి ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. సైకిల్ ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కామన్. నా జీవితంలో ఎన్నో అద్భుత విజయాలను చవిచూశాను, అలాగే అపజయాలను చవిచూశాను. క్వశ్చన్ నెంబర్ 2, మీ స్టాక్ మార్కెట్ యాక్టివిటీస్ వలన ప్రజల డబ్బు చాలా పోయింది కదా, దానిని తిరిగి తీసుకురాగలరా? దీనికి మెహతా, నేను మొదటి నుండి నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. అసలు పర్టికులర్గా నా తప్పేమిటో ఇప్పటికీ సరిగా వ్యవస్థలు కానీ సిబిఐ లాంటి సంస్థలు కానీ చెప్పలేకపోతున్నాయి. నేను ఫండ్ కోసం చేసిన ప్రయత్నాలు చట్టబద్ధంగానే చేశాను. ఏ ఒక్క బ్యాంక్ నా వలన సమస్యలు ఎదుర్కోలేదు. నేను ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి లెటర్స్ రాశాను. నాపై మునుపెన్నడూ ఎటువంటి క్లెయిమ్స్ కూడా లేవు. అసలు నా మీద ఉన్న కేసు ఏమిటి? ఏదైనా సమస్య ఉంటే బ్యాంక్స్తో కూర్చొని మాట్లాడి సమస్యను ముగించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ పరిస్థితులు రాకుండా కొన్ని శక్తులు ఎదుర్కొంటున్నాయి, అడ్డుపడుతున్నాయి. క్వశ్చన్ నెంబర్ 3, అంటే మీరెవరికి అప్పులేరా? నేను అలా అనడం లేదు. మనిషి పరిపూర్ణంగా జీవించాలి అంటే కొన్ని కోట్లు ఉంటే సరిపోతుంది. కానీ నా విషయంలో డబ్బు అలా వచ్చేసింది అంతే. నాపై చిన్న నెగిటివిటీ రాగానే దానిని భూతద్దంలో వెతికే ప్రయత్నం చేశారు. సమాజంలో మంచి కంటే చెడు తొందరగా అందరికీ చేరుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, మీరు ఈ స్కామ్ తర్వాత వివక్షకు ఏమైనా గురయ్యారా? ఐ మీన్ ఇన్సల్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి హర్షద్ మెహతా, చాలా ఉన్నాయి. ప్రతి విషయంలో వివక్షకు గురయ్యాను. అసలు నాపై నా కేసు ఏమిటో ఇంట్లో వారెవరికీ తెలియదు. నా ఆస్తులు, బ్యాంక్ అకౌంట్స్ను సీజ్ చేసేశారు. నావే కాదు, నా కుటుంబ సభ్యులందరివి సీజ్ చేశారు. బ్రోకరేజ్ మెంబర్షిప్ నాది, నా భార్యది, నా బ్రదర్స్ది, అందరిది డిస్క్వాలిఫై చేశారు. నాది ఒక్కడిదే కదా చేయాల్సింది. చాలా విచిత్రంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నేను 10,000 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించలేదని కేసు పెట్టింది. ఈ కాలంలో ఇన్ని కోట్లు ట్యాక్స్ ప్రపంచంలో ఏ గొప్ప 10 కుటుంబాలు కలిపినా అంత ట్యాక్స్ పే చేయలేదు. ఆఖరికి నా బ్రదర్కి ఆపరేషన్కు కేవలం 30,000 రూపాయలు రిలీజ్ చేయమన్నా నో యూజ్. ఇలా ప్రతి విషయంలోనూ వివక్షకు గురయ్యాను. క్వశ్చన్ నెంబర్ 5, మీరు 111 రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. మీ ఫీలింగ్ ఎలాగుంది? వాస్తవానికి నార్మల్ మ్యాన్ కావడానికి చాలా రోజులు పట్టింది. నా జీవితం మొత్తం ఇక జైల్లోనే గడపాల్సి వస్తుందని అందరూ జోక్ చేశారు. కోర్టుకు వెళ్ళే చాలాసార్లు హ్యూమిలియేషన్కు గురయ్యాను. బెయిల్ వచ్చినా నమ్మలేకపోయాను. బెయిల్ ఇచ్చినా బయటికి రావడానికి 24 గంటల పైనే సమయం తీసుకున్నారు. నాకు వ్యతిరేకంగా చాలా జరిగాయనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, ఒకప్పుడు మీరు పబ్లిక్లో హీరో నెంబర్ 1, కానీ ఇప్పుడు అందరి దృష్టిలో విలన్ నెంబర్ 1గా అయ్యారు. ఏమనిపిస్తుంది? దీనికి హర్షద్ మెహతా, నేను చెప్పాను కదా, నా జీవితం ఎప్పుడూ సాఫీగా జరిగింది లేదు అని. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. నా సక్సెస్లతో నేనెప్పుడూ పొంగిపోలేదు. సో అందరి దృష్టిలో హీరోని అయ్యాననే ఫీలింగ్ నాకైతే లేదు. అలాగే నేను వ్యవస్థలోని లోపాలను చట్టబద్ధంగా వాడుకున్నాను. కాబట్టి వ్యవస్థలో మార్పులు తేకుండా నేను తప్పు చేశాననడం సహేతుకమేనా? ఇది ఒక పెద్ద ప్రశ్న. సో హీరో అనే ఫీలింగ్ లేదు కాబట్టి విలన్ అనే ఫీలింగ్ రావడానికి అవకాశం లేదు. నేనెప్పుడూ నేను ది బెస్ట్ పర్సన్ని అని అనుకుంటాను. అలాగే ఉండటానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.